My interview was on 23rd March అండి. 23rd March luckily was the day of assassination of Bhagat Singh Sukhdev Rajguru 1931లో. చచ్చిపోయినప్పుడు భగత్ సింగ్ ఏజ్ 23, ఇప్పుడు నా ఏజ్ 23. అతను దేశం కోసం చచ్చిపోయాడు, నేను దేశానికి సర్వ్ చేద్దామని వస్తాను ఆ రోజు, అంతే తేడా. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే భగత్ సింగ్ మీద క్వశ్చన్ పడుతుంది, ఎందుకంటే సేమ్ ఏజ్ గ్రూప్ కాదు ఇద్దరం, అండ్ కొంచెం ఆశయాలు కూడా సేమ్గా ఉంటాయి భగత్ సింగ్ నాయి. ఆఫ్ కోర్స్ తను వాయిలెన్స్ ప్రిఫర్ చేశాడు, నేను నాన్ వైలెంట్. అండ్ సో కానీ ఇంటర్వ్యూకి వెళ్ళాను ఆ రోజు. నాది బోన్స్లే బోర్డు, అజిత్ బోన్స్లే అని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ సార్ ఆ బోర్డు. అండ్ వెళ్ళిన వెంటనే అది 20-25 minutes జరిగిందండి. టైం సరిగ్గా నోట్ చేయలేదు కానీ 25 minutes జరుగుతుంది. వెరీ క్యాజువల్ ఇంటర్వ్యూ, అసలు అది ఇంటర్వ్యూ లాగా నాకు అనిపించలేదు, జస్ట్ ఏ కాన్వర్సేషన్. వాళ్ళు నన్ను చాలా కూల్ చేయడానికి ట్రై చేశారు. అండ్ యూ డోంట్ బిలీవ్, నేను నా మొదటి క్వశ్చన్ నేను ఫేస్ చేసింది ఏంటంటే, ఇప్పటిదాకా నీకు ఎంతమంది అమ్మాయిలు పడ్డారు అని అడిగారు. దిస్ ఇస్ ద ఫస్ట్, ఐ వాజ్ సర్ప్రైజ్డ్ టు హియర్ దట్. అండ్ ఐ సెడ్ నో అని నేను నవ్వేసి ఊరుకున్నా, దానికి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. సో టాక్టికల్గా ఐ జస్ట్ లాఫ్డ్ అండ్ ఐ లెఫ్ట్ ఇట్, నో అని చెప్పాను. ఒక సింగిల్ కూడా పడలేదు. కానీ నమ్మరు కదా మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరు, మీ దగ్గర మీరు వెళ్ళకపోయినా అమ్మాయిలు వచ్చి ఉంటారని ఖచ్చితంగా. ఐ థింక్ దట్స్ టూ పర్సనల్ టు స్పీక్ అండి. నేను ఆ అమ్మాయిల పేర్లు అవి బయటపడడం నాకు ఇష్టం లేదు. సో వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు, మళ్ళీ వాళ్ళ జీవితంలో పడ్డం దీనికి. సో నేను ఏమీ పడలేదని చెప్పాను. ఒక్కరు కూడా పడలేదు అన్నారు. నమ్మలేదు ఎవరు? వాళ్ళు నమ్మలేదేమో నాలానే మీలాగే. నేను ఒక్కరు కూడా పడలేదు అన్నారు. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఇప్పుడు ఇలా మొదలైంది అది. ఓకే. సో యూ లుక్ వెరీ ఫ్రెష్ అన్నాడు వెళ్ళగానే. అండ్ వెన్ డిడ్ యూ పాస్ అవుట్ అని అడిగాడు. మళ్ళీ నా అప్లికేషన్ ఫామ్ తన దగ్గర ఉంటుంది సార్ దగ్గర, అన్ని ఆ డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి. చూసుకొని June 2016 పాస్ అవుట్, సో ఇన్ 1 year యూ క్రాక్డ్ ఇట్ అన్నాను. ఎస్ సార్ అన్నాను. ఇంటర్వ్యూలో చాలా మంచి మార్క్స్ వచ్చాయి నాకు, 180 వచ్చాయి. 180 ఈజ్ అ వెరీ గుడ్ స్కోర్. అండ్ సో చాలా క్యాజువల్ ఇంటర్వ్యూ. అండ్ ఫస్ట్ క్వశ్చన్ నన్ను అంటే సబ్జెక్ట్ వైజ్గా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నక్సలిజం మీద అడిగారు. వరంగల్ అనగానే ఓకే లెట్స్ మూవ్ అంటూ వరంగల్ అని చెప్పి నక్సలిజం మీద క్వశ్చన్ పడింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నాకు ఐడియాలజీ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కానీ ఇంట్రెస్ట్. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. రేసిజం ఇన్ USA మీద ఒక క్వశ్చన్ అడిగారు. అండ్ అప్పుడు ఒక డిబేట్ అవుతా ఉంది, హర్షమందర్ రామచంద్ర గుహ డిబేట్ అని, ఇద్దరు స్కాలర్స్ మధ్యలో ఇండియన్ ఎక్స్ప్రెస్లో వస్తూ ఉండేది, దాని గురించి అడిగారు. అండ్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గురించి అడిగారు, ఎందుకంటే వైల్డ్ లైఫ్ చెప్పాను కదా, ఆ టర్టిల్స్ గురించి అడిగారు. అండ్ నార్త్ అండ్ బ్లాక్ వైట్ రైనో గురించి అడిగారు ఇంటర్వ్యూలో. అండ్ కొలోనియలిజం ఇంపాక్ట్ ఇండియా మీద ఎట్లా పడింది, పాజిటివ్గా నెగిటివ్గా, బ్రిటిష్ ఇంపాక్ట్ దాని గురించి కొంచెం అడిగారు. ఉడాన్ స్కీమ్ గురించి కొంచెం అడిగారు. నువ్వు హనంకొండ నుంచి వచ్చావు కదా, ఆ పేరు ఎట్లా వచ్చింది తెలుసా హనంకొండకు అని అడిగారు. అండ్ చైనా మీద అడిగారు, శ్రీలంక మీద అడిగారు. పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షన్ కాబట్టి IR కింద శ్రీలంక మీద చైనా మీద రిలేషన్స్ ఇండియాకి ఎట్లా ఉన్నాయని దాని మీద కొంచెం అడిగారు. అండ్ అడిగిన వెంటనే వాట్ ఆర్ ద ప్లాన్స్ ఫర్ టుడే అన్నారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు ఏం ప్లాన్స్ ఉన్నాయి అన్నారు బోన్స్లే సార్. నేనేం చెప్పాను, సార్ ఇంకా డిసైడ్ ఏమీ చేయలేదు సార్, ఐ నాట్ డిసైడ్ యెట్ అని చెప్పాను. సో ఇప్పుడు డిసైడ్ చేయ నేను టైం ఇస్తాను అన్నారు ఆయన. అయితే చెప్పాను, సార్ ఫస్ట్ టైం ఢిల్లీకి వస్తున్నాను, నేను అసలు ఇప్పటిదాకా ఢిల్లీకి ఎప్పుడు రాలేదు, ఇంటర్వ్యూ కోసం నేను వచ్చాను, ఐ మైట్ గో అండ్ వాచ్ ఢిల్లీ అని చెప్పాను. సో అతను అన్ని ప్లేసులు చెప్తున్నాడు, కుతుబ్ మినార్ అవ్వచ్చు, కొనాట్ ప్లేస్ అవ్వచ్చు, అతని అడ్రస్లతో సహా చెప్తున్నాడు నాకు అక్కడ వచ్చాను. సో ఇట్ వాజంట్ అన్ ఇంటర్వ్యూ, అసలు క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో ఏమీ జరగలేదు. ఇట్ వాజ్ ఎ కన్వర్సేషన్, 25 minutes పీస్ఫుల్ కన్వర్సేషన్. బట్ వెన్ ఐ కేమ్ అవుట్ ఐ ఫెల్ట్ దట్ ఇంటర్వ్యూ హ్యాపెన్ వెరీ బ్యాడ్లీ. ఎందుకంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే చాలా చదువుకుని వెళ్ళండి, ఆ క్వశ్చన్స్ ఏమీ రాలేదు అక్కడ, ఇంకా వేరే క్వశ్చన్స్ రాగా తక్కువ క్వశ్చన్స్ పడినాయి, సుత్తి డిస్కషన్ ఎక్కువైందని నాకు అనిపించింది బయటికి రాగానే. అరే ఈ డిస్కషన్తో నన్ను ఏం జడ్జ్ చేస్తారు, నాకేం మార్కులు వేస్తారు అనుకున్నాను. కానీ మొన్న మార్క్స్ వచ్చిన తర్వాత చూసుకుంటే ఐ గాట్ 179, ఆల్మోస్ట్ 180. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ స్కోర్. ఐ ఎక్స్పెక్టెడ్ నియర్లీ 120, 130 వస్తాయేమో మ్యాక్సిమం అనుకున్నాను, కానీ 180 వాజ్ ఎ వెరీ గుడ్ స్కోర్ ఐ థింక్ సో. ఎందుకంటే దట్ మేడ్ మీ ఇక్కడ నేను లిస్ట్లో ఉన్నానంటే దట్ ఈస్ ద రీజన్. బోన్స్లే సార్కి ఇప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి, ఆయన ఎక్కడ ఉన్నారు సార్. సో ఆ ఇంటర్వ్యూ అంతా ఏం జరిగిందంటే, గుంటూరు జిల్లా టొబాకోకు ఫేమస్ కదా. సో మరి టొబాకో అంటే ఈ సిగరెట్ తాగడం కరెక్ట్ అంటావా రాంగ్ అంటావా అని అడిగారు. నేను రాంగ్ అని చెప్పాను. వాళ్ళు కరెక్టే, అది నా హక్కు, దట్స్ మై వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అంటారు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. సో ఒక ½ an hour నా ఇంటర్వ్యూ అంతా సిగరెట్ తాగచ్చా తాగకూడదా అనే దాని మీదే జరిగిందనమాట. నాకు అర్థమైపోయింది ఇంటర్వ్యూ బాగా జరగలేదు అని చెప్పేసి. ఈవెన్ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా దే వర్ నాట్ దట్ సాటిస్ఫైడ్, ఎందుకంటే 30 minutes కేవలం సిగరెట్ మీదే ఇంటర్వ్యూ జరిగింది. నేను అయిపోయిన తర్వాత రేపు ఇంటర్వ్యూ అనగా ఈరోజు సాయంత్రం వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకున్నాను. స్వామి ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అయినా అడగమండి, సమాధానం చెప్తాను, ఈ సిగరెట్ ఈ టొబాకో విషయం మాత్రం వద్దు అని చెప్పేసి దండం పెట్టుకున్నాను. పాపం అది రాత్రి 10ంటికి పెట్టుకునేసరికి వెంకటేశ్వర స్వామి నిద్రపోయే టైం కదా, ఆయన ఎలా విన్నారో ఏంటో
నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళంగానే ఇంటర్వ్యూ వాడు ఎస్ కృష్ణ ప్లీజ్ కమన్ సిట్ అన్న. థ్యాంక్ యూ అన్న. నువ్వు ఏ జిల్లాకి చెందినవాడుగా అన్న. ఓకే, నాకు ఎందుకో డౌట్ వచ్చింది. సో గుంటూరు జిల్లా సార్ అన్న. గుంటూరు జిల్లా దేనికి ఫేమస్ అన్నారు. అదేంటి వెంకటేశ్వర స్వామి నిన్నే కదా కోరుకుంది, ఈ రోజు ఏంటి ఇట్లా అడుగుతున్నారని చెప్పేసి, సార్ గుంటూరు జిల్లా మిర్చికి బాగా ఫేమస్ సార్, రెడ్ చిల్లీస్కి బాగా ఫేమస్ అని చెప్పారు. ఓకే, కొంచెం వెటకారంగా చూశాడు. అంటే హీ కేమ్ టు నో దట్ నాకు టొబాకో అని చెప్పడం ఇష్టం లేదని చెప్పి ఆయనకు అర్థమైంది. ఆయన నాకన్నా సీనియర్ కదా. సో లేదు గుంటూరు వేరే దానికి ఫేమస్, అదేంటో చెప్పు అన్నారు. ఓకే, సో ఇంకా నా నోట్ నుంచి టొబాకో అన్న మాట వాళ్ళు విందామని డిసైడ్ అయిపోయారు. ఇంకా నేనేం చేసేది లేదని చెప్పి, సార్ గుంటూరు ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ టొబాకో అన్నా. రైట్, మరి ఫస్ట్ టొబాకో ఎందుకు చెప్పలేదు అన్నారు. అంటే ఇప్పుడు నేను దీన్ని కవర్ చేయాలి. సార్ ఒకప్పుడు టొబాకో ఫేమస్, ఇప్పుడు ఎక్కువ రెడ్ చిల్లీస్కి ఫేమస్ సార్, టొబాకో యొక్క మార్కెట్ తగ్గింది అన్నా. ఓకే సరే, అయితే నువ్వు గుంటూరు జిల్లా కదా, గుంటూరులో చాలామంది పొగాకు రైతులు ఉన్నారు కదా, నువ్వే గనక గుంటూరు జిల్లా కలెక్టర్ అయితే ఈ పొగాకును నిషేధిస్తావా ప్రమోట్ చేస్తావా అని అడిగారు. అబ్బా ఏదైతే వద్దనుకున్నాను సేమ్ అదే క్వశ్చన్ తీసుకొచ్చి నా ముందు పెట్టారనుకొని ఒక నిమిషం ఆలోచించి, సార్ నేనే కనుక గుంటూరు జిల్లా కలెక్టర్ని అయితే టొబాకోని వెంబటనే నిషేధించాను. ఒక 5 ఏళ్ళు రోడ్ మ్యాప్ పెట్టుకొని ప్రతి సంవత్సరం కొంచెం 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 నిషేధిస్తూ, ఆ నిషేధిస్తున్న కొంచెం కొంచెంలో రైతులకు వేరే జీవనోపాధి కల్పిస్తూ గ్రాడ్యువల్గా 5 yearsలో దాన్ని జీరో చేస్తాను సార్. అండ్ అదే టైంలో పొగాకు తాగే వాళ్ళకు కూడా రీహాబిలిటేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఈ రెండింటిని ప్యారలల్గా తీసుకువెళ్తే కనుక మనం దాన్ని సస్టైనబుల్గా చేయొచ్చు. సడన్గా రేపు వచ్చేసి నేను గుంటూరు జిల్లా కలెక్టర్ అయ్యాను, టొబాకోని ఆపేస్తాను అంటే అది చాలా కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది, చాలా లైవ్లీహుడ్ నష్టపోతాను. సో అందుకని ఫేజ్ వైజ్గా మారుస్తాను అన్న. సో ఎందుకు నేను ఈ సమాధానం చెప్పానో తెలియదు, బట్ ఈ సమాధానంలో వాళ్ళకేం కనిపించిందంటే ఒక మెచ్యూరిటీ. అంటే వీడు ఎడహాక డెసిషన్ తీసుకోడు, ఊరికే చేతిలో పవర్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేసాడు, ఆలోచిస్తాడు అన్న ఫీలింగ్ అనేది నేను 5గురిలో చూశాను అనమాట. సో దట్ ఈస్ వాట్ అప్పుడు అనిపించింది కొన్నిసార్లు ఆ దేవుడే మనకి సపోర్ట్ చేస్తాడు అని చెప్పేసి. అండ్ ఐ ఓవర్కమ్. నేను ఏ క్వశ్చన్ అయితే వద్దనుకున్నాను ఆ క్వశ్చన్ వచ్చింది, బట్ అనుకున్న దానికన్నా నేను చాలా మంచి ఆన్సర్ చెప్పగలిగాను. ఓకే.